హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు స్మార్ట్ క్విజ్ మంత్ర. అయితే ఈ రోజుటి టాపిక్ వచ్చేసి 2024 జూలైకి సంబంధించినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మీకు ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్, బిజినెస్, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అపాయింట్మెంట్స్ అండ్ డిజిగ్నేషన్కి సంబంధించినటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక్కొక్క విభాగానికి సంబంధించినటువంటి ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అంటే నేషనల్కి సంబంధించినటువంటి వీడియోలన్నీ ఒక వీడియోగా, అలాగే స్టేట్కి సంబంధించినటువంటివి సమాచారాలన్నీ ఒక వీడియోగా, ఇలా ప్రతి విభాగానికి ప్రతి వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే అన్ని విభాగాలు కలిపి ఒకే వీడియోలో చేస్తే చాలా లెంతీ అవ్వడం జరుగుతుంది. సో మీకు కొంచెం అనేజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ప్రతి విభాగాన్ని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక ఈ విషయాన్ని మీరు గమనించి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్మార్ట్ క్విజ్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. ఇకపోతే ఒకసారి స్మార్ట్ క్విజ్ మంత్ర ఛానల్ని విజిట్ చేస్తే మీకు అందులో కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సమాచారాలు, అలాగే ప్రతి ఒక్క టాపిక్ అనేది మీకు దాంట్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఆ టాపిక్స్ కూడా మీకు వినండి, ఎందుకంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అన్ని టాపిక్స్ కూడా మీకు అందులో పొందుపరచడం జరిగింది. సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా చూసుకున్నట్లయితే ఈ రోజుటి వీడియోలో నేషనల్కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం అనేటువంటి ఇక్కడ మనం ఒక అంశాన్ని మనం చూసుకోవచ్చు. ఈ అంశంలో భాగంగా మనం చూసుకున్నట్లయితే భారత ప్రధాని మోదీ రష్యా, ఆసియాలో 3 రోజుల పాటు పర్యటించారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్తో కలిసి 2 ప్రపంచ యుద్ధాల్లో మరణించినటువంటి సైనికుల స్మారక స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం అణు ఇంధన మ్యూజియాన్ని సందర్శించారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు భారత రష్యా మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడంతో కృషి చేసినందుకు ప్రధాని మోదీని రష్యా అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోసాతో పుతిన్ సత్కరించారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అనంతరం సమావేశమైన ఇరువురు నేతలు కీలక ఒప్పందాలు చేసుకున్నారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు 2030 నాటికి 2 దేశాల మధ్య $100 బిలియన్ బిజినెస్, జాతీయ కరెన్సీల ద్వారా చెల్లింపులు, అలాగే కార్గో సేవల విస్తరణ, ఇక వ్యవసాయ, ఆహార, ఎరువుల రవాణా వృద్ధి, అంతేకాదు మౌలిక వసతులు, అణు ఇంధనంతో పాటు ఇతర ఇంధన రంగాల్లో మరింత సహకారం, ఇకపోతే డిజిటల్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం, అంతేకాదు సంయుక్త ప్రాజెక్టులను చేపట్టడం, ఔషధాల సరఫరాలో పరస్పర సహకారం, మానవతా సహాయంలో కలిసి పనిచేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయంటూ కూడా ఇక్కడ మనం ఈ మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారానికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా మనం ఈ సమాచారాన్ని చూసుకోవచ్చు. ఇక ఇక్కడ రెండవ టాపిక్ చూసుకున్నట్లయితే ఆసియాతో కీలక ఒప్పందాలు అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చూసుకున్నట్లయితే ఆసియా వెళ్ళినటువంటి ప్రధాని మోదీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆవిష్కరణ, సాంప్రదాయేతర ఇంధనం, హైడ్రోజన్, బారాజలం, వ్యర్థాల నిర్వహణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో సహకరించుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డర్ బెల్లెన్తో అవగాహన ఒప్పందాలు చేసుకున్నారంటూ కూడా ఇక్కడ మనం ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు. అంతేకాదు ఆసియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్తో పశ్చిమాసియాలో సంఘర్షణలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలపై చర్చించారంటూ కూడా ఇక్కడ మనకు ఈ నేపథ్యంలో మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ మూడవ టాపిక్ మనం చూసుకున్నట్లయితే ఏంటట, భారత్ అమ్ముల పొదిలోకి 35,000 అసాల్ట్ రైఫిల్స్ అనేటువంటి అంశంలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భారత ఆర్మీ అమ్ముల పొదిలోకి ఆధునిక AK-203 అసాల్ట్ రైఫిల్ చేరాయంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు భారత్ రష్యా జాయింట్ వెంచర్ కింద ఏర్పాటైనటువంటి ఇండో రష్యన్ రైఫిల్స్ లిమిటెడ్ వీటిని రూపొందించింది అంటూ కూడా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇకపోతే తొలి విడత కింద 35,000 రైఫిల్స్ అందుబాటులోకి వచ్చాయంటూ కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. అంతేకాదు INSAS AK-47 రైఫిళ్లను ఇవి భర్తీ చేయనున్నాయంటూ కూడా ఇక్కడ మనం భారత్ అమ్ముల పొదిలోకి 35,000 అసాల్ట్ రైఫిల్స్ అనేటువంటి అంశంలో భాగంగా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక ఇక్కడ మరొక అంశాన్ని మనం చూసుకున్నట్లయితే
తేలికపాటి స్వదేశీ యుద్ధ ట్యాంక్ రెడీ అంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశాన్ని చూసుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసినటువంటి యుద్ధ ట్యాంక్ జోరావర్ సిద్ధమైంది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఈ యుద్ధ ట్యాంకును DRDO ఎలాంటి సంయుక్తంగా అభివృద్ధి చేశాయంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశంలో భాగంగా చూసుకోవచ్చు. అంతేకాదు వాస్తవాదిన రేఖ వెంబడి చైనా చర్యలను అడ్డుకునేందుకు వీటిని 2027లో సైన్యంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది అంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశంలో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఈ యుద్ధ ట్యాంకుల్లో ఆన్మ్యాన్ సర్ఫేస్ వెహికల్ అనేటువంటి టెక్నాలజీని వాడారంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది తేలికపాటి స్వదేశీ యుద్ధ ట్యాంక్ రెడీ అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి నేపథ్యంగా చూసుకోవచ్చు. ఇక్కడ మరొక అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ఎయిర్ ఫోర్స్కు నిఘా ఉపగ్రహాలు అనేటువంటి అంశాన్ని మనం చూసుకోవచ్చు. ఇక దీని యొక్క అంశాన్ని మనం చూసుకున్నట్లయితే భారత ఎయిర్ ఫోర్స్కు వచ్చే ఏడాది నాటికి నిఘా ఉపగ్రహాలు సరఫరా చేయనున్నట్లు స్పేస్ స్టార్టప్ సంస్థ పిక్సెల్ తెలిపింది అంటూ కూడా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. దీంతో దేశ సరిహద్దు ప్రాంతాల్లో నిఘా సామర్థ్యం పెరగనుంది అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అంతేకాదు పిక్సెల్ సంస్థ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది అంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశంలో చూసుకోవడం జరుగుతుంది. సో ఇది ఎయిర్ ఫోర్స్కు నిఘా ఉపగ్రహాలు అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి నేపథ్యంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ మరొక అంశాన్ని మనం చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ ప్రచారం అంటూ కూడా ఇక్కడ మనం ఒక నేపథ్యాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ పేరిట దేశవ్యాప్తంగా ఆరోగ్యం, పోషకాహారం, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి, విద్య, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై ప్రచారాన్ని ప్రారంభించింది అంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశంలో భాగంగా చూసుకోవచ్చు. అంతేకాదు జూలై 4న ప్రారంభమైనటువంటి ఈ ప్రచారం సెప్టెంబర్ 30 వరకు 112 జిల్లాలు అలాగే 500 బ్లాక్లలో చేపట్టనుంది అంటూ కూడా ఈ నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ ప్రచారానికి సంబంధించిన నేపథ్యంలో భాగంగా మనం ఈ సమాచారాన్ని చూసుకోవచ్చు. ఇక్కడ మరొక అంశాన్ని మనం చూసుకున్నట్లయితే విడాకుల భరణంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి సమాచారం మనం చూసుకున్నట్లయితే విడాకులు తీసుకున్నటువంటి ముస్లిం మహిళలు కూడా భరణానికి అర్హులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశంలో చూసుకోవచ్చు. అంతేకాదు 125 CRPC ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ SSCలో పిటిషన్ వేశారంటూ కూడా ఇక్కడ మనం ఈ నేపథ్యంలో మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు విచారణ జరిపినటువంటి జస్టిస్ నాగరత్న ధర్మాసనం ఆ పిటిషన్ను కొట్టివేసింది అంటూ కూడా ఇక్కడ ఈ అంశంలో మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇది విడాకుల భరణంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు అనేటువంటి అంశంలో భాగంగా ఈ టాపిక్ని మనం చూసుకోవచ్చు. ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే తొలిసారి లేజర్ ద్వారా యాంజియోప్లాస్టీ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే తొలిసారిగా కిడ్నీ, గుండె నాళాల్లో బాక్స్ను లేజర్ యాంజియోప్లాస్టీ ద్వారా ఒకేసారి తొలగించారు అంటూ కూడా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఛత్తీస్గఢ్ రాయ్పూర్లోని భీమ్రావ్ అంబేద్కర్ ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ స్మిత్ శ్రీవాస్తవ నేతృత్వంలో ట్రీట్మెంట్ చేశారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు 66 ఏళ్ల వృద్ధుడికి గుండె ధమని 90% పూడుకుపోగా ఎడమ మూత్రపిండంలోని నాళం 100% మూసుకుపోయిందని లేజర్ సహాయంతో నాళాల్లో బెలూన్ చొప్పించి శస్త్రచికిత్స చేసినట్లు కూడా ఇక్కడ ఈ అంశంలో మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇది తొలిసారి లేజర్ ద్వారా యాంజియోప్లాస్టీ అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి సమాచారంగా దీన్ని మనం చూసుకోవడం జరుగుతుంది. ఇక అంతేకాదు ఇక్కడ మరొక అంశాన్ని మనం చూసుకున్నట్లయితే న్యూఢిల్లీలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ అంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశం చూసుకోవచ్చు. ఈ అంశంలో భాగంగా మనం దీని యొక్క సమాచారాన్ని చూసుకున్నట్లయితే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సమావేశం న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా జరగనుంది అంటూ కూడా ఇక్కడ ఈ అంశంలో మనం చూసుకోవచ్చు. అంతేకాదు జూలై 21 నుంచి 31 వరకు జరగనున్న ఈ సమావేశంను భారత ప్రధాని మోదీ ప్రారంభిస్తారంటూ కూడా ఇక్కడ ఈ అంశంలో మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి 195 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు ఇక్కడికి హాజరు కానున్నారు అంటూ కూడా ఇక్కడ ఈ అంశంలో భాగంగా మనం చూసుకోవచ్చు. సో ఇది న్యూఢిల్లీలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్కు సంబంధించినటువంటి అంశంగా మనం ఈ అంశాన్ని మనం చూసుకోవచ్చు. ఇక అంతేకాదు మరొక టాపిక్ చూసుకున్నట్లయితే
గ్రో విత్ ట్రీస్ పేరుతో బీఎస్ఎఫ్ కార్యక్రమం అంటూ కూడా ఇక్కడ మనం ఒక అంశాన్ని చూసుకోవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని చూసుకున్నట్లయితే బీఎస్ఎఫ్ ఎస్బీఐతో కలిసి శ్రీనగర్లోని బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో గ్రో విత్ ట్రీస్ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు బీఎస్ఎఫ్ అధికారులు, జవాన్లు, ఎస్బీఐ అధికారులు కేంద్ర విద్యాలయానికి చెందిన విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారంటూ కూడా ఈ అంశంలో పొందుపరచడం జరిగింది. సో ఇది గ్రో విత్ ట్రీస్ పేరుతో బీఎస్ఎఫ్ కార్యక్రమం అనేటువంటి నేపథ్యంలో సమాచారంగా మనం దీన్ని చూసుకోవచ్చు. ఇక్కడ మరొక టాపిక్ మనం చూసుకున్నట్లయితే వైభవంగా జగన్నాథుడి రథయాత్ర అనేటువంటి అంశాన్ని మనం చూసుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చూసుకున్నట్లయితే ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్ర వైభవంగా జరిగింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు 53 ఏళ్ల తర్వాత ఒకే రోజున పురుషోత్తముని నేత్రోత్సవం, రథయాత్రలు జరిగాయంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాదు జగన్నాథ రథాన్ని నందిఘోష అని, బాలభద్రుడి రథాన్ని తాళధ్వజం అని, సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజం అని పిలుస్తారు అంటూ కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మజు రథయాత్రను తిలకించారు అంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశంలో భాగంగా చూసుకోవడం జరుగుతుంది. సో ఇది వైభవంగా జగన్నాథుడి రథయాత్రకు సంబంధించినటువంటి సమాచారంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో ఇవి నేషనల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ సమాచారాలుగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీకు ముందుగా చెప్పినట్లే నేషనల్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఒక వీడియోలో, అలాగే ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి వీడియోలన్నీ ఒక వీడియోలో, అలాగే అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా, ప్రతి టాపిక్ని కూడా ప్రతి ఒక్క వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే సపరేట్గా తీసుకొస్తాను, ఎందుకంటే మీకు కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందనే ఉద్దేశంతోనే ఇలా చేయడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని మీరు గమనించి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక అంతేకాదు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ టాపిక్స్ కోసం స్మార్ట్ క్విజ్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేము చేసేటువంటి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. మరొక లేటెస్ట్ అప్డేట్ అండ్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.